పుట్ట గజ చర్మమెన్నడో కాని నిచ్చలు గట్టు పసిడి కమ్ముల పట్టు పచ్చడంబు. ఈ తెలుగు శివుడు గజ చర్మం ధరించేవాడు కాదుట. మంచి పట్టు పీతాంబరాలు, జరియంచు ధోవతులు, బంగారు జరియంచు ధోవతులు ఉత్తరీయం వేసుకుండేవాట. గరళ్ళమెన్నడు కానీ ఆయన విషాన్ని ఎప్పుడు ఆమెను ఉంచేవాడు కాదుట. ఆయన ఏం చేసేవాట, భసితమెన్నడు కాని ప్రతిదినంబు నలందు మృగమదంబు మలయజంబు కురంగ మదము గుర్చి. ఆయన చితాభస్మధారి శివుడు. కాశీలో, కాశీ అసలు మహాశ్మశానం అని పేరు దానికి. మామూలు శ్మశానాలు ప్రతి ఊళ్ళోనూ ఎక్కడో చోట ఉంటాయి, కానీ కాశీ మొత్తం శ్మశానమే. అది మహాశ్మశానం. అది ఆ మహాశ్మశానంలో ఆయన ఉంటాడు. ఎప్పుడు చితాభస్మధారి అయి ఉంటాడు. కానీ దక్షారామంలోకి వచ్చేసరికి, తెలుగుదేశానికి వచ్చేసరికి శివుడికి శృంగార ప్రీతి పెరిగింది. ఈ తెలుగుదేశ వాతావరణం అట్లాంటిది. ఇక్కడ ఉండేటువంటి సస్యశ్యామలమైన పంటలు, హాయిగా మంచి పరిపాలన, గోదావరి కృష్ణ సుఖంగా ఆనందంగా ఉన్నది ఇక్కడ. అందుకని ఆయన ఏమిటానంటే ఆ చితాభస్మం మానేసి చక్కటి చందనం, కస్తూరి, కర్పూరం ఇవన్నీ కూడా రాసుకుంటున్నట్ట. నిడుద పాముల రాజు తొడవులెన్నడో కాని తారహారములు నిత్యము ధరించు. నాగాభరణాలు ఉన్నాయి. నా వాసుకి ఉంటాడు. ఈ నాగాభరణాలన్నీ కూడా ధరించకుండా చక్కగా రత్నాల హారాలు వేసుకుంటున్నట్ట. నృకరండ మాలికలెన్నడో కాని ధరించు కల్హారదామకంబు. ఆయన కపాలమాల మానేసేట. బీరువాలు పెట్టండి 4 రోజుల పాటు, తొందర లేదులే, తర్వాత ఎప్పుడన్నా వేసుకుంటాను అని చెప్పి చక్కగా మంచి పూలమాలలు వేసుకుంటున్నట్ట. కాటి నడు చక్కి ఎన్నడో గాని ఉండు దక్షవాటి సువర్ణ సౌధముల మీద. మరి శివుడు అంటే శ్మశానానికి వెళ్ళాలి, అక్కడ ఉండాలా? అక్కడ ఉండటం లేదట ఆయన. ఎప్పుడన్నా అకేషనల్ విజిట్, మరి ఏ అమావాస్య వచ్చినప్పుడో పోకపోతే బాగుండదు కాబట్టి ఎప్పుడన్నా వెళ్ళేవాట. కానీ మిగతా సమయాలన్నిట్లో కూడాను దక్షవాటి సువర్ణ సౌధముల మీద బంగారు మేడల్లో ఉంటున్నట్ట. ఎన్నడో పిశాచులను కానీ ఇందుముఖుల ఎల్లవేళల తలచు భీమేశ్వరుండు. పిశాచాలు వాళ్ళతో నాట్యం చేయటం లేదుట. ఆయన దక్షారామంలో ఆయన దక్షపురి సానికూతుల మరగినాడు. దక్షారామంలో ఉండేటువంటి వేశ్యలు చాలా బాగుంటారు, వాళ్ళతో క్రీడిస్తూ ఉన్నట్ట. విశ్వలోక కుటుంబీ భీమేశ్వరుండు. అలా తెలుగు శివుడిలాగా ఉండేటువంటి పద్ధతులు కూడా కొన్ని ఉన్నాయి అనుకోండి.